హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో జూమ్ ఇన్ ఆఫర్స్ అండ్ ఫ్రీ చార్జ్ కూపన్ డీల్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ మీకు దీనికోసం చెప్పాల్సింది ఏంటంటే జూమ్ ఇన్ కోసం చెప్పేస్తాను. జూమ్ ఇన్ వెబ్సైట్ మీకు తెలిసిందే. ఫర్ డివైస్ వన్ టైం ప్రింట్ ఇట్ అనే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే 99 రూపాయలకి ఫొటోస్ వస్తున్నాయి. అవి ఇప్పుడు ఒక ఆఫర్ అయితే ఉంది. పేపాల్ ద్వారా పే చేసినట్టయితే 100కు 100 రూపాయలు పేపాల్ ద్వారా క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఫ్రీగా ఏదైతే ఫొటోస్ ఉన్నాయో అవి మనం తీసుకున్నట్టే. సరే, మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ జూమ్ ఇన్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్క్వేర్ ప్రింట్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ దగ్గరికి వెళ్ళండి. క్రియేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 4x4 అని ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళండి. ఎందుకు 4x4? ఇది చేస్తే మీకు ఫ్రీ వచ్చేస్తుంది. లేదు ఈ కింద చేస్తే కనుక మీకు ఒక ఎక్స్ట్రా ఒక 49, 59, కానీ ఇది వచ్చేది 5x5 కొంచెం పెద్ద పిక్సెల్ అయితే వస్తాయి. 4x4 తక్కువ వస్తుంది. లేదు మీకు ఒక 50 రూపాయలు ఎక్కువ పెడతాము, మేము 50 రూపాయలైనా పర్లేదు, పేపాల్ ద్వారా 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తే చాలు అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే 228 తీసుకోండి. లేదు మీకు 100 రూపాయలు ఫ్రీ, 0 రూపీస్కే మీకు ఈ ఫొటోస్ కావాలనుకుంటే ఇక్కడ స్కేర్ ప్రింట్స్ అని ఉంది కదా, దీని దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు ఫస్ట్గా మీ కెమెరాలో ఉన్న ఫొటోస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం టోటల్గా ఎన్ని ఫొటోస్ అంటే 24 ఫోటోలు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ విధంగా మీరు 24 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. కింద నెక్స్ట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఏంటంటే జస్ట్ స్కిప్ చేసేయాలి. అలా స్కిప్ చేసేసిన తర్వాత దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ నాకు కొన్ని కార్ట్లో అయితే పెట్టడం జరిగింది. నా కార్ట్లో కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మీరు కార్ట్లో వెళ్ళిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇలా వస్తుంది కదా, ఇక్కడ మీకు ఏమైనా ర్యాపింగ్ షీట్ కావాలా అని అడుగుతుంది. అవి ఏం అవసరం లేదు. ఇక్కడ అప్లై కూపన్ ఉంది కదా, ఈ కూపన్ దగ్గర ప్రింట్ ఇట్ PRINTIT ప్రింట్ ఇట్ అని చెప్పేసి ప్రోమో కోడ్ అప్లై చేయండి. ఈ ప్రింట్ ఇట్ అప్లై చేశారనుకోండి, ఇక్కడ 99 రూపాయలు మీకు పే చేయమంటుంది. ఇక నేను చెక్అవుట్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. మీ అడ్రస్ మీరు ఇచ్చేసేయండి, విత్ డోర్ నెంబర్తో సహా ఇవ్వాలి. నేను ముందే చెప్తాను, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్ 1, అడ్రస్ 2. అడ్రస్ 1 ఖచ్చితంగా ఇవ్వాలి. అడ్రస్ 2 అడ్రస్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. సిటీ అండ్ పిన్ కోడ్ ఖచ్చితంగా ఇవ్వాలి. స్టేట్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు కలుస్తాను. ఇక నా అడ్రస్ అయితే నేను ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది కదా, సింపుల్గా నేను దానిలోకి వెళ్తాను. ఇక్కడ వెళ్ళి కొత్త పేపాల్ అయినా పాత పేపాల్ అయినా ఇది అందరికీ వర్కౌట్ అవుతుంది ఆఫర్ అయితే. నేను సింపుల్గా పేపాల్ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటాను. 99 రూపాయల 12 పైసలు. ఇక నా పేపాల్ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో నేను అదే ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తాను. మీరు పేపాల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఇక్కడ మీ పేపాల్ అయితే లాగిన్ అయిపోయాను. పేపాల్ లాగిన్ అయితే సెక్యూర్లీ యువర్ లాగిన్ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఉన్న డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని CVV ఇచ్చేసి మీరు సింపుల్గా కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు పే చేయాలి. ఒకటి చెప్తున్నాను, ఇది మీరు పాత అకౌంట్ అయినా కొత్త అకౌంట్ అయినా ప్రతి ఒక్కరికి వస్తుందండి. మీకు ఇక్కడ నాకు 1 టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. నేను 1 టైం పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుంటాను. ఇక నేను పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుని మేక్ ఏ పేమెంట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనం ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనకి 99 రూపాయలు 12 పైసలు అయితే మనం పే చేసాం కదా, 100% అంటే 99 రూపాయలు 12 పైసలు అనేది మనకి పేపాల్లోకి రావడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చేసింది. ఇక్కడ మనకి పేపాల్ ద్వారా పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఫొటోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం పేపాల్లో ఒకసారి చెక్ చేద్దాం క్యాష్ బ్యాక్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే. ఇప్పుడు నేను పేపాల్ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చాను నేను దానిలోకి వెళ్తాను. నేను ఆల్రెడీ జూమ్ ఇన్ ఆర్డర్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నేను ఏదైతే మెయిల్ అయితే ఇచ్చానో దానికి వెళ్తాను. ఇక్కడ చూడండి, రిసిప్ట్ యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరిగింది. ఈ విధంగా మనకైతే 100 రూపీస్ ఏదైతే పేమెంట్ చేసామంటే 99 రూపీస్ 12 పైసా ఆ పేమెంట్ అయితే కంప్లీట్ అయినట్టు వచ్చింది. కానీ ఎక్కడ మనకి క్యాష్ బ్యాక్ వచ్చినట్టు అయితే కనిపించలేదు. నేను ఒకసారి ట్రై చేస్తాను. జింగోలో గిఫ్ట్ కార్డ్ ఏదైనా బై చేసేసి ఒకసారి ట్రై చేస్తాను. మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. అయితే ఇక్కడ చూడొచ్చండి, పే విత్ స్పెషల్ ఆఫర్ 100 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకుంటే 100 రూపీస్ INR ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్రెడీ 100 రూపీస్ అయితే కొన్నాను కదా, ఆ 100 రూపీస్ కొన్నందుకు ఇక్కడ ఇచ్చారన్నమాట. అంటే మనం దానిలో షాప్ చేసాం కదా, షాపింగ్ చేసినందుకు ఇక్కడ 100 రూపాయలు అయితే గిఫ్ట్ కార్డ్ అయితే అప్లై అయిపోయింది. నేను ఇప్పుడు సింపుల్గా కంటిన్యూ చేస్తాను. నేను అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని అయితే కొన్నాను. ఇక నాకు ఏదైతే 100 రూపీస్ అప్లై అయిందో నేను దాన్ని అప్లై చేసుకొని పేమెంట్ అనేది కంప్లీట్ చేసేస్తాను. ఇది కాకపోతే వేరే పేమెంట్ మెథడ్ ద్వారా అంటే మనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాని ద్వారా నేను కంప్లీట్ చేసేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఏంటంటే జింగోలో గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి, ప్లస్ లేదు అంటే paisawafas.com ఉంది కదా, మీకు దానిలో కూడా గిఫ్ట్ కార్డ్స్ అయితే దొరుకుతాయి. మీరు paisawafas.comలో కూడా గిఫ్ట్ కార్డ్స్ కొనుక్కోండి. అది కూడా కొంచెం బెటర్ అని చెప్తాను. పైసావాపస్ అయినా పర్లేదు, జింగో అయినా పర్లేదు. కొన్ని అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ లేకపోతే ఏం చేస్తానంటే పైసావాపస్ గిఫ్ట్ కార్డే కొనేసాను. 100 రూపాయలు గిఫ్ట్ కార్డ్ ఎంటర్ చేసుకొని మేక్ ఏ పేమెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేపాల్ అడుగుతుంది. పేపాల్ ద్వారా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రొసీడ్లోకి వెళ్ళండి. ప్రొసీడ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మెయిల్ ఐడి ఇచ్చామో
నా మెయిల్ ఐడి ఇచ్చాను కదా, నా పాతదే. నేను చాలాసార్లు దానిలో జింగోలో యూజ్ చేసుకొని గిఫ్ట్ కార్డ్స్ అయితే కొన్నాను. కానీ ఇక్కడ ఏంటంటే కొత్త ఈమెయిల్ ఇందులో అంటే పైసా వాపస్లో లాగిన్ అవుతాను. సేమ్ అదే విధంగా ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని జస్ట్ క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నా ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో నేను దాన్ని ఇచ్చేసి నేను లాగిన్ అయితే అవుతాను. ఇక నా ఈమెయిల్ అయితే ఇచ్చేసి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూద్దాం పైసా వాపస్లో. మేబీ జింగోలో ఎందుకంటే అవ్వట్లేదు, నేను ఆల్రెడీ వేరే మెయిల్ దానిలో ఇచ్చున్నాను అనమాట పేపాల్ కోసం, అందుకని అవ్వట్లేదు. ఇక్కడ ఏంటంటే నాకు సేవ్ ఆఫర్ అని చెప్పేసి ఉంది. నేను దీన్ని సింపుల్గా కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత నా పేపాల్ దగ్గర అయితే పైసా వాపస్ గిఫ్ట్ కార్డు కొనేసాను. పైసా వాపస్ లేదంటే అమెజాన్ గిఫ్ట్ కార్డు ఉంటే అమెజాన్ కొనుక్కోవచ్చు, లేదు ఫ్లిప్కార్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్ కొనవచ్చు, లేదంటే మీకు ఏది ఉంటే ఆ గిఫ్ట్ కార్డ్ అయితే బై చేయవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కానీ 100కి 100 మనకు అక్కడ ఫ్రీ ప్రింట్స్ అంటే ఫొటోస్ అయితే చాలా ఫ్రీగా వస్తున్నాయి. అది మనకి చాలా బెటర్, ఎందుకంటే 24 ఫొటోస్ ఫర్ ఫ్రీగా వస్తున్నాయి. మీరు అందరూ ట్రై చేయొచ్చు. ప్రింటెడ్ ప్రోమో కూడా అయితే అప్లై అవుతుంది. కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ విధంగా మనకి ఈమెయిల్కి 100 రూపాయల గిఫ్ట్ కార్డ్ అయితే వచ్చిందని చెప్తున్నారు. ఓవరాల్గా మనకి ఆ 100 రూపాయలు కూడా మనం పైసా వాపస్ కానీ లేకుంటే జింగో గిఫ్ట్ కార్డ్స్ ద్వారా అయితే సేల్ చేసుకోవచ్చు. మొత్తానికి అయితే 100 రూపాయలు వచ్చింది, ప్లస్ ఇది కూడా రావడం జరిగింది. మొత్తానికి గ్రేట్ అని చెప్పాలి. ఓవరాల్గా మనం 100 రూపాయలు కొన్నందుకు 100 రూపాయలు అయితే వచ్చేసింది. ఇకపోతే నెక్స్ట్ ఆఫర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మన ఫ్రీ ఛార్జ్ నుంచి ఫ్రీ ఛార్జ్ ఏంటంటే మన ఫ్రీ ఛార్జ్ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత 1 రూపీ డీల్స్ అయితే రావడం జరిగింది. ఇది కొత్త డీల్స్ వచ్చాయి. మీరు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే పొందగలుగుతారు. ఇక్కడ డీల్ సెక్షన్ ఉంది కదా, డీల్ సెక్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా కిందికి రండి. ఫ్రీ ఛార్జ్ అజ్ పిజ్జా అని ఉంది కదా, ఈ డీల్ ఒకటి చాలా బాగుంది. ఎందుకంటే 15 రూపాయలు అబోవ్ మీరు ఏదైనా రీఛార్జ్ చేసినట్టయితే అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ March 5 నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఈ 1 రూపీ డీల్ని మీరు సింపుల్గా క్లెయిమ్ చేసుకోండి. మీ వాలెట్ బ్యాలెన్స్ ద్వారా పే చేసుకోండి. ఇక్కడ పే నౌ అని ఉంటుంది, పే నౌ యూజింగ్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఈ విధంగా మీరు పే చేసుకోవచ్చు. ఈ కోడ్ అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లోకి వచ్చేసేయండి. హోమ్ పేజ్లోకి వచ్చి ఏదైనా ప్రీపెయిడ్ రీఛార్జెస్ 20 రూపీస్ కానీ లేకపోతే 15 రూపీస్ అబో మీరు ఏదైనా చేసినట్టయితే మీకు 15 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ప్రోమో కోడ్ అయితే నాకు అవసరం లేదు, మీరే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మింత్రా డీలు, ఇది కూడా మీకు ఇచ్చేస్తున్నా. ఇది కూడా నేను కొంటున్న 1 రూపీ డీలే. 1 రూపీ కొన్నందుకు ఏంటంటే 15 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇదిగోండి కోడ్ అయితే ఇచ్చాక దీని స్క్రీన్ షాట్ తీసుకొని 15 రూపీస్ అబోవ్ రీఛార్జెస్కి అయితే మీరు తీసుకోండి. 15, 20 అండ్ మొత్తం 30 రూపీస్ రీఛార్జెస్ అయితే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఇంకా డీల్స్ ఉన్నాయి. యాక్చువల్ కొత్త డీల్స్ అంటే మనకి ఈ 2 వచ్చాయి కొత్త డీల్స్ కూడా, మీరు అవి కూడా యూజ్ చేసుకోండి. ఇంకొకటి ఇక్కడ ఉంది చూసారా, బిగ్ బాస్కెట్ డీల్. ఇది కూడా ఎఫ్సి క్యాష్ బ్యాక్ అని చెప్పాడు, కానీ ఖచ్చితంగా వీటిలా ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే కనుక ఫ్రీ చార్జ్ క్యాష్ బ్యాక్ అని ఇస్తే కనుక మీరు ట్రై చేసుకోండి. ఇక్కడ కూడా ఒక డీల్ అయితే నేను దీన్ని కూడా బై చేసి ఇస్తాను. దీని కాదు, ఇక్కడ ఇంకోటి ఉంది కదా, దీన్ని కూడా నేను బై చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోండి. మీకు డీల్స్, ఎందుకంటే నాకు అంత రిక్వైర్మెంట్ లేనప్పుడు నేను కూడా పెట్టుకోలేను. ఇదిగోండి ఇక్కడ డీల్ కోడ్ వస్తుంది. ఈ డీల్ కోడ్ కూడా కాపీ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం చూపిస్తున్నాను. ఈ 3 కోడ్స్లో ఏదో ఒక ట్రై చేస్తున్నా, అంతేగాని క్యాష్ బ్యాక్ ఇన్స్టాంట్ వస్తుంది ఆ విషయం మీకు కూడా తెలుసు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్. నా అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.